ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐలో మన టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ అయితే ఇంజూర్ అయ్యిండు. సో అతను ఇంజూర్ అవడంతో అతనికి రీప్లేస్మెంట్ గా ఆయుష్ బదోన్ అయితే వచ్చిండు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు చర్చ జరుగుతుందని చెప్పొచ్చు, వై ఆయుష్ బదోన్ అని. సో వీడియోలో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఆయుష్ బదోన్ అయితే ఢిల్లీ క్రికెటర్. సో డొమెస్టిక్ లో ఢిల్లీ టీం కి ఆడతాడు. సో ఐపీఎల్ లో లక్నో సూపర్ జైంట్స్ టీం కి అయితే ఆడతాడు. సో 2022 లో లక్నో సూపర్ జైంట్స్ టీం న్యూ గా వచ్చినప్పుడు గౌతమ్ గంభీర్ అయితే మెంటార్ ఉన్నాడు లక్నో సూపర్ జైంట్స్ కి. సో తనే ఆయుష్ బదోన్ ని ఎల్ఏజీ టీం లోకి అయితే తీసుకొచ్చిండు. సో ఆయుష్ బదోన్ కూడా ఒక పాడ్కాస్ట్ లో చెప్పిండు. సో ఇప్పుడు కూడా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి ఆయుష్ బదోన్ ని గంభీర్ కోటాలో ఇండియన్ టీం కి సెలెక్ట్ చేసేయాలని అయితే మాట్లాడుతున్నారు. లైక్ హర్షిత్ రాణా. సో ప్రజెంట్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ ఉన్నాడు కాబట్టి గంభీర్ కి అగైనెస్ట్ గా చాలా న్యూస్ అయితే వస్తుంటాయి. సో మెయిన్ గా ఆయుష్ బదోన్ చూసుకుంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ చెప్పుకోవచ్చు. సో టాప్ టు బాటం ఏ ప్లేస్ లో అయినా బ్యాటింగ్ చేయగలడు. మనం ఐపీఎల్ లో కూడా చూసినాం, చాలా మంచిగా 6 హిట్టింగ్ అయితే చేస్తాడు. సో వాషింగ్టన్ సుందర్ ని కూడా బ్యాటింగ్ లో ఫ్లోటర్ గా అయితే వాడుతున్నారు. సో కొంచెం సేమ్ రోల్ ఉంటది కాబట్టి సో ఆయుష్ బదోన్ ని తీసుకున్నారు అనుకున్నా. సో బౌలింగ్ కూడా వేయగలడు. వికెట్ టేకింగ్ గురించి పక్కన పెడితే బౌలింగ్ అయితే వేయగలడు. కానీ మోస్ట్లీ ఆయుష్ బదోన్ కన్నా బెటర్ ఆప్షన్ రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ కోసం వెళ్ళుంటే బాగుండేది అనుకున్నా. సో రియాన్ పరాగ్ ని ఓడిఐలో ట్రై చేసిళ్ళు, షాబాజ్ అహ్మద్ కూడా ఓడిఐలో ట్రై చేసిళ్ళు. సో ఇప్పుడు ఆయుష్ బదోన్ వచ్చిన డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ లోకి అయితే రాడు. కానీ ఆయుష్ బదోన్ కన్నా బెటర్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు షాబాజ్ అహ్మద్ గానీ రియాన్ పరాగ్ గానీ. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ ఐపీఎల్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.